రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ దూకుడు పెంచింది. ఫార్ములా ఈ రేస్ కారుకు సంబంధించిన వ్యవహారంలో కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇక కేటీఆర్తో పాటుగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై కూడా కేసు నమోదైంది. A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా HDMA చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిని కూడా చేర్చారు. రైట్, ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ దూకుడు పెంచింది. ఫార్ములా ఈ రేస్ కారుకు సంబంధించిన వ్యవహారంలో కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇక కేటీఆర్తో పాటుగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్పై కేసు నమోదైంది. A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా HDMA చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిని చేర్చారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ చెప్పండి, కేటీఆర్ కేసు నమోదవడం చాలా కీలకం కాబోతుంది. సో ఈ నేపథ్యంలో అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, ఏదైతే ఈ ఫార్ములా రేసుకు సంబంధించి మనకు ముందు నుంచి అనుకుంటున్నాం, అదేవిధంగా ముఖ్యంగా ఈ కేసు మీద తన అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా గతంలో కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. ఈ మధ్య కాలంలో అసెంబ్లీకి ముందు కూడా కేటీఆర్ ఇదే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే ఈ ఫార్ములా రేసుకు సంబంధించి చూసుకుంటే కనుక కొద్దిసేపటి క్రితమే కేసు నమోదు కావడం పడింది. అది కూడా నాన్ బెయిలబుల్ కేసు కింద ఈ ఫార్ములా మీద ముందుగా మొదటి ముద్దాయిగా కేటీఆర్ పేరు మీద, అదేవిధంగా ఐఏఎస్ అధికారుల మీద అరవింద్ మీద, అదేవిధంగా BLN రెడ్డి మీద కూడా కేసులు నమోదు కావడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ కేసు వల్ల ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు నెలకొనే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ముందు నుంచి కూడా కేటీఆర్ కి సంబంధించి ఈ ఫార్ములా రేసుకు సంబంధించి అనేక ఆరోపణలు గతం కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడుగా ఆరోపణలు అనేక రావడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఫార్ములా రేసుకు సంబంధించి తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆ దిశగానే ఎంక్వైరీ వేయడం జరిగింది. దాంతోనే ఈ ఫార్ములా రేసుకు సంబంధించి ఇందులో కేటీఆర్ కి సంబంధించి ప్రత్యక్ష ప్రమేయం ఉంది అన్నట్టుగానే ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ఎందుకంటే A1 ముద్దాయిగా కేటీఆర్ పేరు పెట్టడం అంటేనే ప్రత్యక్షంగా ఆయననే మొదటి ముద్దాయి అని చెప్పేసి కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ ఫార్ములా రేసుకు సంబంధించి కేటీఆర్ మీద ఏదైతే కేసు నమోదు కాబడిందో మొత్తంగా ఇప్పుడు చూసుకుంటే కనుక రాజకీయ ప్రకంపనలు, ముఖ్యంగా BRS నేతలు కార్యకర్తల్లో ఒక ఆందోళన నెలకొంది. అయితే ఖచ్చితంగా కేటీఆర్ మాత్రం అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ కేసులో మొదటి ముద్దాయిగా కేటీఆర్ ఉన్నాడు కాబట్టి ఈ కేసుకు సంబంధించి కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగిందని చెప్పేసి కూడా తేల్చారు. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి కేటీఆర్ అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరి ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ముందుగా నోటీసులు ఏమైనా ఇస్తారా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా ముందస్తు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఏ సెక్షన్ కింద నోటీసులు ఇస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు చూసుకుంటే కనుక ఇప్పుడు దీన్ని కేటీఆర్ ముందు నుంచి చెప్తున్నారు, రాజకీయంగా తన BRS పార్టీని ఏమీ చేయలేకనే తన మీద కేసులు బుక్ చేసి పార్టీని, అదేవిధంగా పార్టీ కార్యకర్తలు నైతికంగా నాన్ బెయిలబుల్ కేసులు కూడా అంటే సెక్షన్లు ఒకసారి చూసుకుంటే కనుక 13(1)(a)(1) అలాగే 13 సబ్సెక్షన్ 2 PC యాక్ట్ అదొకటి 409 120B కింద కేసులు నమోదు చేస్తారు. దాదాపుగా ఈ కేసులు వ్యవహారం చూసుకుంటే కనుక అంటే న్యాయ నిపుణులు చెప్తుంది దాదాపుగా 7 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం. ఎందుకంటే నాన్ బెయిలబుల్ కేసు. మొన్న మనం అల్లు అర్జున్ అంశంలో కూడా సేమ్ సెక్షన్లు దాదాపుగా నాన్ బెయిలబుల్ సెక్షన్లు కూడా కేసు నమోదు చేశారు. సో ఇక్కడ కూడా అదే జరుగుతుందంటే కేటీఆర్ త్వరలోనే అరెస్టు కాబోతున్నారు అనేది మనకి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు అంటారు. అంటే ముందు నుంచి మంత్రి పొంగులేటి కొన్ని హింట్స్ ఇచ్చారు. గతంలో దీపావళి బాంబని చెప్పిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు కేటీఆర్ కూడా సిద్ధంగానే ఉన్నాను నేను అంటూ ఒక చెప్పినటువంటి నేపథ్యం. అసెంబ్లీలో దీనికి సంబంధించి చర్చ పెట్టండి, 700 కోట్ల రూపాయలు దాదాపుగా దీనివల్ల లాభం వచ్చింది ఈ కార్ రేసు వల్ల అని చెప్పి వ్యాఖ్యలు చేసినా కూడా దాంట్లో ఖచ్చితంగా అవినీతి జరిగింది నిరూపిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. సో ఈ సెక్షన్లు చూస్తే సీఎం కేటీఆర్ త్వరలో అరెస్ట్ కాబోతున్నారని దాదాపుగా ఖాయం చేసుకోవచ్చు అంటారా? ప్రస్తుతం పెట్టిన సెక్షన్స్ ఏవైతున్నాయో సెక్షన్స్
ప్రకారం చూసుకుంటే కనుక ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ అరెస్ట్ చేసే క్రమంలో కొన్ని న్యాయ సలహాలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రభుత్వ తరపు న్యాయవాదులు కూడా మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సెక్షన్స్ కింద చూసుకుంటే కనుక 7 ఏళ్ల నుంచి 7 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలిసింది. అయితే ఒకటి ఇక్కడ నాన్ బెయిలబుల్ కేసు అని ఎక్కడైతే చెప్తున్నారో, నాన్ బెయిలబుల్ కేసు అంటే 7 ఏళ్ల పైబడిన ఏవైతే శిక్షలు ఉంటాయో వాటికి మాత్రమే నాన్ బెయిలబుల్ కేసు వర్తిస్తుంది. 7 ఏళ్ల లోపు ఉండే ఏ దానికి కూడా బెయిల్, ఖచ్చితంగా బెయిల్ అనేది ముద్దాయికి ఉన్న ఒక హక్కుగా కూడా సుప్రీంకోర్టు గతంలోనే చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో 7 ఏళ్ల లోపు శిక్షలు అయితే కనుక ఖచ్చితంగా బెయిల్ లభిస్తుంది. బెయిల్ అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం మొన్న అల్లు అర్జున్ విషయం కూడా అదే చూసుకోవచ్చు. ఏదైతే 7 ఏళ్ల లోపు ఉన్న వాటికి బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా అటు జడ్జి వ్యాఖ్యానించిన సంగతి కూడా మనకు తెలిసింది. అయితే ఒకవేళ కనుక ఇది 7 ఏళ్ల పైబడిన ఉన్న సెక్షన్స్ అయితే పెట్టినట్లయితే ఇది నాన్ బెయిలబుల్ కేసుగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే 7 ఏళ్ల లోపు ఉన్న కేసు కాబట్టి ముందుగా ఈ సెక్షన్స్ కింద 1331A కింద ఏదైతే సెక్షన్స్ కింద కేసు నమోదు చేయబడిందో ఖచ్చితంగా ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే నేరుగా డైరెక్ట్ గా వెళ్ళి అరెస్ట్ చేస్తారా, లేకపోతే ముందస్తు నోటీసులు ఏమైనా ఇస్తారని కూడా చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఒకవేళ గనక దీని మీద గనక కేసు నమోదైతే కేటీఆర్ కి సంబంధించి చూసుకుంటే గనక ఇక కొన్ని గండాలు మాత్రం తప్పేలా లేవు అనుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసులో గనక ఈడీ కూడా తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈడీ ఎప్పుడు ఎక్కడన్నా సరే ఏ కేసుకు సంబంధించి అయినా సరే ఎంటర్ అయ్యే అవకాశం, ఎంటర్ అయ్యే రైట్ ఈడీకి ఉంది. మనకి కవిత విషయంలో చూసుకున్నాం. ఏదైతే ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఆ కేసు తర్వాత కేసు బుక్ అయిన తర్వాత నేరుగా ఈడీ ఎంటర్ కాబడింది, సిబిఐ ఎంటర్ కాబడింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అదే జరగబోతుంది అనేది మాత్రం ఇక్కడ న్యాయ నిపుణులు చెప్తున్నది. ఎందుకంటే వన్స్ దేశంలో ఏ మూల ఏ పోలీస్ స్టేషన్ అయినా సరే ఒక ఫైనాన్స్ కి సంబంధించి, రెవెన్యూ యాక్ట్ సంబంధించి కేసు నమోదైతే దాన్ని ఖచ్చితంగా ఈడీ టేకప్ చేసే అవకాశాలు, దానికి ఆ రైట్స్ హక్కు కూడా ప్రభుత్వమే కల్పించింది. సో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో కేటీఆర్ గనక ఈ కేసు మీద బుక్ అయి అరెస్ట్ అయితే గనక ఖచ్చితంగా ఈడీ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే కవిత విషయంలో అదే జరిగింది. ఒక కవిత విషయంలోనే కాదు, లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి చాలా మందిని కూడా ఈడీ ఇదే తరహాలో అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఈ ఒక్క అరెస్ట్ తోనే సరిపోతుందా, లేకపోతే నెక్స్ట్ ఇంకో లెవెల్లో అంటే సిబిఐ ఎంక్వైరీ కూడా వచ్చే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. ఎందుకంటే కవిత విషయంలో కూడా జరిగింది అదే. దీని మీద మరింత లోతుగా వెళ్లాలంటే సిబిఐ ఎంక్వైరీ జరపాలి అనే ఒక డిమాండ్ కూడా రావచ్చు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. సో దీనికి సంబంధించి కూడా సీరియస్ గా నిర్ణయం తీసుకునే ఛాన్సెస్ లేకపోలేదు. సో మొత్తానికైతే కేటీఆర్ కి మునుపట్ల సాఫీగా రాజకీయాలు చేయడానికైతే వీలు పడకపోవచ్చు. ఎందుకంటే అరెస్ట్ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో మనం గతంలోనే కవిత విషయంలో ఎక్స్పీరియన్స్ అయ్యాము. సో ప్రస్తుతం కేటీఆర్ విషయంలో కూడా ఇదే జరగబోతుందా అనేది మాత్రం ఇక న్యాయ నిపుణులు ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సెక్షన్స్ ప్రకారం పోలీసులు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చూడాలంటే ప్రస్తుతం అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి ఈ అసెంబ్లీ సమయంలో అరెస్ట్ చేస్తే కనుక కొద్దిగా రాజకీయ ప్రకంపనలు తలెత్తే అవకాశం ఉంది. సో ఒక అసెంబ్లీ అయిన తర్వాత అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కేసు నమోదవుతుంది అని చెప్పి ముందు నుంచి కూడా అనుమానం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఈ రోజు కేసులు కూడా నమోదైన నేపథ్యంలో ఇప్పుడు మొత్తంగా రాజకీయ ప్రకటనలు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులు అయితే ఒక ఆందోళన అయితే కనిపిస్తుంది. మరి చూడాలి, మరి ఈ అసెంబ్లీ లోపల అరెస్ట్ చేస్తారా, లేకుంటే అసెంబ్లీ అయిన వెంటనే అరెస్ట్ చేస్తారా అనేది కూడా చూడాలి. అదేవిధంగా ఈడీ ఎంటర్ అవుతుందా లేదా, ఎంటర్ అయితే ఏ విధంగా ఏ సెక్షన్స్ మీద మనీ లాండరింగ్ కేసెస్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ కనుక ఈడీ అరెస్ట్ చేస్తే మళ్ళీ తీహార్ జైలుకు, ఎప్పుడైతే కవిత ఏ విధంగా అయితే తీహార్ జైలుకు వెళ్ళబడిందో ఈడీ అరెస్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా తీహార్ జైలుకి వెళ్లాల్సిన అగత్యం అయితే ఏర్పడుతుంది. మొత్తం దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా తీసుకుంటుంది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ విధంగా చూస్తుంది, అదేవిధంగా ఇప్పుడు కేవలం పోలీసులు అరెస్ట్ వరకే ఊరుకుంటారా, లేకుంటే ఫర్దర్ గా ఏం చేయబోతున్నారు అనేది కూడా 1-2 రోజులు దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. మొత్తానికి కేటీఆర్ అరెస్టుకు సిద్ధమవుతుందా రంగం ఉన్నట్టుగానే పూర్తి స్థాయిలో పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంత్రులు హింట్లు ఇస్తున్నారు, త్వరలోనే కేటీఆర్ అరెస్టు కాబోతున్నారు. కేటీఆర్ కూడా దానికి సంసిద్ధం వ్యక్తం చేస్తున్నారు. సో నన్ను అరెస్టు చేస్తారా, చేసుకోండి కావాలంటే, కానీ న్యాయ పోరాటం చేస్తారంటూ కేటీఆర్ ముందు నుంచి చెప్తున్నారు. అయితే ఇక్కడ గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఎవరైతే జైలుకి వెళుతూ ముఖ్యమంత్రులు అవుతున్నారో అదేదో ఆ సెంటిమెంట్ను వర్కౌట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఉన్న వ్యాఖ్యలు చేస్తూ ఆ అవకాశం ఎమ్మెల్సీ అయిన కవితకు ఉందని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఇక్కడ కేటీఆర్కి అవకాశం రాకపోతుందని బీఆర్ఎస్ పార్టీ సమర్థించుకునే అవకాశం కూడా ఉంది. కానీ ఇక్కడ ముగ్గురిని A1, A2, A3గా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అరవింద్ కుమార్కి అలాగే బిఎన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వీళ్ళు అరెస్ట్ చేస్తారా, అరెస్టుకి ఇప్పుడే చేస్తారా లేకపోతే తర్వాత చేస్తారా? ఎందుకంటే ఓవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి సో ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనేది కొంచెం
సందిగ్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో సో ఆ దిశగానే వెళ్తుంది. సో గతంలో జరిగిన అవినీతి చిట్టా మొత్తం తీస్తాం, మిమ్మల్ని అందరికీ చట్టపరంగా ఏ శిక్షలు వేసి తీరుతామని చెప్పింది. సో ఇప్పుడు కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమవుతుంది. ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఏమైనా స్పందిస్తారు, ఇవన్నీ కూడా చూడాలి. సో కేసీఆర్ ఏమైనా స్పందించే అవకాశం ఉంది. కేటీఆర్ని అరెస్ట్ అయితే ఖచ్చితంగా కేసీఆర్ స్పందిస్తారు. సో ఆ తర్వాత రంగంలోకి దిగుతారా రాజు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. సో హరీష్ ఇప్పటికే పోరాటం చేస్తున్నారు. సో మొత్తానికి సెక్షన్లు కనుక చూసుకుంటే నాన్ బెయిలబుల్ కేసుల కింద నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 13 సబ్ క్లాస్ 1A 1 అలాగే 13 సబ్ క్లాస్ 2 PC కేసుల కింద కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ముందు నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రాలు రిలీజ్ చేసిన దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఒకటే, గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు 100 ఏళ్ల విధ్వంసాన్ని చేసింది. సో ఆ ఒక్క దాంట్లోనే చూపిస్తుంది. సో ఇక్కడ మన ఫార్ములా ఈరేస్ అనేది దాదాపుగా 700 కోట్ల రూపాయలు లాభం వచ్చింది అని కేటీఆర్ చెప్పారు. సభలో దీనికి సంబంధించి చర్చ పెట్టండి, మేము సభకు సంబంధించినటువంటి విషయాలు వెల్లడిస్తామని కూడా చెప్పారు. కానీ ఇక్కడ ముందు నుంచి అందులో అన్యాయం జరిగింది, అక్రమాలు అవినీతి జరిగాయి, సో కేటీఆర్ ద్వారానే జరిగిందని దానికి సంబంధించిన ఐఏఎస్ అధికారులు కూడా అందులో ఇంక్లూడ్ చేస్తూ ఈరోజు A1 A2 A3గా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తాన్ని చూద్దాం ఏం జరగబోతుంది అనేది మాత్రం టెన్షన్ అయితే మాత్రం ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, మరొక బ్రేకింగ్ అంతుంది మనకి కేటీఆర్ అంశానికి సంబంధించి. కేటీఆర్పై కేసు నమోదు చేయడాన్ని హరీష్ రావు ఖండించారు. ఆయనపై అన్యాయంగా కేసు నమోదు చేశారని హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. ఈ కార్ రేసు ద్వారా రాష్ట్ర ఇమేజ్ పెంచేందుకు పనిచేస్తే కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు హరీష్ రావు. ఇక ప్రభుత్వం చెప్పేది నిజమైతే రేపు లేదా ఎల్లుండి అసెంబ్లీలో దీనికి సంబంధించి చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. సో ఇదే అంశాన్ని ముందు నుంచి కూడా ఇందాక మనం మాట్లాడుకున్నాం. కేటీఆర్ కూడా చర్చ పెట్టండి, అసెంబ్లీలో దీనికి సంబంధించిన నిజ నిజాలు బయటపడతాయని చెప్పారు. సో హరీష్ రావు కూడా అదే డిమాండ్ చేస్తూ కేటీఆర్పై కేసు పెట్టడానికి ఖండించినటువంటి పరిస్థితి మనకి బ్రేకింగ్ అవుతుంది. అలాగే కేటీఆర్ అరెస్టుకు సంబంధించి ఒకసారి మనం చూసుకుంటే కనుక ఫార్ములా ఈ కాస్ రేసింగ్పై ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించింది. ఇక్కడ ప్రధానంగా గవర్నర్ అనుమతి తీసుకోవడం, అలాగే ఏసీబీకి లేఖ రాయడం, ఏసీబీ కేసు నమోదు చేయడం, ఇవన్నీ కూడా వెంటనే ఒక ప్లానింగ్ ప్రకారం జరిగినట్లు ముందుగానే కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసుకున్నటువంటి ఒక యాక్షన్ ప్లాన్ లాగా మనకి తెలుస్తోంది. కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్లు ఎవరైతే ఉన్నారో వారు విచారణకు హాజరు కావాలని ఏసీబీ ఈరోజు నోటీసులు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సో నోటీసులు ఇస్తే కనుక విచారణకు ఎప్పుడు రావాలి ఆ నోటీసులో స్పష్టంగా పేర్కొనే అవకాశం ఉంది. విచారణలో ఒకవేళ నేరం చేసినట్లు తేలితే అరెస్టు చేయవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా న్యాయ నిపుణులు చెబుతున్నారు. అంటే ముందుగా ముగ్గురికి ఎవరైతే కేసు నమోదు చేశారో నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద, సో ఇప్పుడు ముగ్గురికి కేటీఆర్తో పాటుగా బిఎల్ఎన్ రెడ్డికి కానీ అరవింద్ కుమార్కి కానీ వీరందరికీ కూడా ఇప్పుడు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఈరోజు రేపు ఇచ్చే అవకాశం ఉంది. సో ఒకవేళ నోటీసులు ఇస్తే కనుక ఎప్పుడు రావాలనేది ఒక ఖచ్చితంగా వాళ్ళకి ఒక డేట్ మెన్షన్ చేస్తారు. సో అక్కడ విచారణలో ఆ విచారణ చేసిన తర్వాత పూర్తిగా రికార్డ్ చేసుకుంటారు. దాంట్లో అనుకూలంగా ఒకవేళ విచారణలో ఆన్సర్ రాలేదు అనుకుంటే
సో ఖచ్చితంగా కేసులు నమోదు చేసిన తర్వాత ఏవైతే సెక్షన్లు ఉన్నాయో దాని కింద అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. సో అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు వైద్య పరీక్షలు అన్నీ కూడా ప్రొసీడింగ్ ప్రకారం జరుగుతాయి. అయితే ఇప్పుడు ప్రధానంగా నోటీసుల అంశం అనేది చాలా కీలకం కాబోతుంది. అది ఈ రోజు ఇస్తారా, రేపు ఇస్తారా? నోటీసులు ఇస్తే ఎప్పటికీ వారిని పిలిచి విచారించే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి హరీష్ రావు కూడా వైపు స్పందించారు. సో త్వరలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నేతలు కూడా స్పందించే అవకాశం ఉంది. కేసీఆర్ బాస్ స్పందిస్తారా లేదా, కేసీఆర్ ఒకవేళ స్పందిస్తే ఎలా స్పందిస్తారు అనేది కూడా చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటి నుంచి ముందు నుంచి కూడా కక్ష సాధింపులు చేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. సో ఇక్కడ కేటీఆర్ వ్యవహార శైలి కావాలంటే అరెస్టు చేసుకోండి అని గతంలో చెప్పినటువంటి నేపథ్యం చూసాం. సో ఖచ్చితంగా అరెస్టు చేయబోతున్నారా, నోటీసులు ఇవ్వడం అనేది అందులో ఏ అంశాలు పరిగణించబోతున్నారు? సెక్షన్లు చూసుకుంటే కనుక మనం నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సో చూద్దాం ఎప్పటికీ నోటీసులు ఇవ్వబోతున్నారు, ఏం జరగబోతుంది అనేది మనం మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటాం. రాజ్యాంగ